హాయ్ గైస్. క్యాథలిన్ అనే ఒక అమ్మాయి జీవితంలో 30 ఏళ్ల తర్వాత నాన్న అనే ఒక నమ్మకం పోయింది. ఎందుకంటే తను అప్పటి వరకు అనుకున్న నాన్న అతను కాదని తెలిసింది. తన సొంత నాన్న గురించి ఎంతలా వేచి చూసిందంటే ఒక్కసారైనా తన నాన్నను చూడాలని చెప్పి టీవీలో న్యూస్ పేపర్లో చాలా ప్రకటనలు చేసింది. కానీ ఫలితం లేదు. మరి తన నాన్న ఏమయ్యాడు? ఆ మిస్టరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీవితంలో ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు, ఎన్ని నిజాలైనా దాచవచ్చు, ఏ తప్పైనా చేయవచ్చు. కానీ ఏదో ఒక రోజు కాలానికి సమాధానం చెప్పాల్సిందే అన్న మాటకు ఫాదర్ ఆఫ్ క్యాథరిన్ బెల్చర్ గాథ అద్దం పడుతుంది. ఈ స్టోరీ 20వ శతాబ్దంలో ఫ్లోరిడా ప్రజల మానవ సంబంధాలపై ఆలోచింపజేసిన వాస్తవ గాథ ఇది. స్టోరీలోకి వెళితే క్యాథరిన్ బెల్చర్ డ్యూటీలో వర్క్ చేస్తుంది. ఒకరోజు తన తల్లి మిరియం టెర్రీ నుంచి ఫోన్ వచ్చింది. మీ నాన్న ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో చేర్పించాను. డాక్టర్స్ వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారు. నువ్వు అక్క మియా కలిసి వస్తారా అంది తల్లి మిరియా. సరే అమ్మా, నాన్నది ఏ బ్లడ్ గ్రూప్ అడిగింది క్యాథరిన్. ఓ అని చెప్పింది మిరియం. నాది ఏ బ్లడ్ గ్రూప్ కదా అని తన మనసులో అనుకుంటూ, అవును నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా అని తల్లిని అడిగింది అనుమానంగా. అప్పుడు వాళ్ళమ్మ బి అంది. నిజానికి ఓబి బ్లడ్ గ్రూపులు కలిగిన తల్లిదండ్రులకు ఆ రెండు గ్రూపుల్లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలు మాత్రమే పుడతారు. క్యాథరిన్ వృత్తిపరంగా నర్స్ కావడంతో తన బ్లడ్ గ్రూప్ పేరెంట్స్ తో కలవడం లేదంటే తన పుట్టుక వెనుక ఏదో రహస్యం ఉందని వెంటనే గుర్తించింది. ఆ ఊహించిన నిజం తెలుసుకోవడానికి నేరుగా తల్లి మిరియం దగ్గరికి వెళ్ళింది. సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ నేను ఎవరి బిడ్డను అంటూ నిలదీసింది. ఒక్కసారిగా తన తల్లి షాక్ అయింది. ఇన్నేళ్లుగా ఏ నిజాన్ని అయితే దాచాలని మిరియం తప్పిస్తుందో అదే ప్రశ్న కూతురు క్యాథరిన్ నోటి నుంచి రావడం ఆమె ఒక్కసారిగా అలానే చూస్తూ నిలబడింది. కానీ క్యాథరిన్ వదల్లేదు, అడుగుతూనే ఉంది. ఇక తప్పించుకునే స్థితిలో ఉండడం వల్ల నోరు విప్పింది. మిరియా తన కూతురుతో ఏం చెప్పిందంటే 35 ఏళ్ల క్రితం ఆలివర్ బడ్ అనే వ్యక్తిని మిరియా పెళ్లి చేసుకుంది. ఈ బడ్ అనే వ్యక్తి అప్పట్లో సిన్సియర్ సోల్జర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడా తరపున పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఉన్నట్టుండి తాగుడికి బానిసై ఆర్మీకి దూరమయ్యాడు. ఆర్మీలో ఉంటేనైనా దారిలో పడతాడని భావించిన బడ్ పేరెంట్ అతను ఒప్పించి తిరిగి ఆర్మీకి పంపించారు. కానీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు. కొన్ని రోజులకు మియా పుట్టింది. మియాను కొన్ని రోజులు బాగానే చూసుకునేవాడు. మరికొన్ని రోజులు పట్టించుకునేవాడే కాదు. మధ్య మధ్యలో వచ్చి తనకు నచ్చినంత కాలం ఉండి వెళ్ళిపోయేవాడు. ఇలా ఉంటున్న బడ్ని చూసిన తన పేరెంట్సే మిరియాను వీడు మారేటట్లు లేడు, నీ జీవితం నాశనం చేసుకోకుండా మరో జీవితం చూసుకోమని నచ్చజెప్పారు. అమెరికా కోవింగ్టన్ లోని చెట్ నోరిసన్ ని పరిచయం చేశారు. అతడు బాక్సర్. అతడితో స్నేహం తర్వాత మిరియాకు బడ్ తో విడిపోవాలనే ఆలోచన ఆమెకు మొదలైంది. చెట్టు చనువు పెరిగింది. ఆ చనువుతోనే ఆమె ప్రెగ్నెంట్ అయింది. అప్పుడే క్యాథరిన్ మిరియా కడుపులో పడింది. ఆ శుభవార్త అతడితో పంచుకుంది. అయితే విడాకుల కోసం బడ్ ను కలవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే అప్పటికి బడ్ తో విడాకులు తీసుకోలేదు. అప్పుడు బడ్ జైల్లో ఉన్నాడని ఆమెకి తెలిసింది. సైన్యంలో ఉంటూ అక్రమ చర్యలకు పాల్పడడంతో అతన్ని జైల్లో పెట్టారు. మొత్తానికి జైల్లోనే అతన్ని కలిసి విడాకులు కావాలని కోరింది. అప్పుడు బడ్ మొదట ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఒప్పుకున్నాడు. కానీ తనకు పుట్టిన మియాను తనకే పూర్తిగా ఇచ్చేయాలని రూల్ పెట్టాడు. అందుకు మిరియా అసలు ఒప్పుకోలేదు. తను మిరియాను వదులుకోవడం అసలు ఇష్టపడలేదు. దాంతో ఏం చేయాలో తెలియక క్యాథరిన్ ను కనడానికి కారణమవుతున్న చెట్ను దూరం పెట్టింది. చెట్టు నేను గర్భవతిని కాదని, ఏదో పొరపడ్డానని అబద్ధం చెప్పి నమ్మించింది. అయినా పర్వాలేదు, మనం కలిసి జీవిద్దాం అన్నాడు చెట్. మిరియా చెట్తో కలిసి ఉండాలంటే మియాను బడ్కి ఇచ్చేయాలి. కానీ మిరియాకు చెట్తో జీవితం కంటే మియాతో అనుబంధమే ముఖ్యమనిపించింది. అందుకు చెట్కి నిర్దాక్షిణ్యంగా బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత చెట్ ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో అనేది మిరియాకు కూడా తెలియదు. జైల్లో ఉన్న బడ్ విడుదలైన కొన్ని నెలలకు క్యాథరిన్ పుట్టింది. బడ్ కూడా తనకు పుట్టిన బిడ్డే అనుకున్నాడు. ఇది మిరియా లైఫ్ లో జరిగిన కథ. ఇలా జరిగిందంతా క్యాథరిన్ కి చెప్పింది. అంతా విని అక్కడే కూలబడింది క్యాథరిన్. కన్న తండ్రి కోసం ఆమె ఏడవడం మిరియా మనసును మెలిపెట్టింది. నీ అసలు తండ్రి చెట్ను వెతకడానికి నేను సాయం చేస్తానని మాటిచ్చింది. క్యాథరిన్ పుట్టాక బడ్ కొన్నాళ్ళు భార్య పిల్లలతో ప్రేమగానే ఉన్నాడు. తాగుడు, చెడు వ్యసనాలు అతన్ని ఎక్కువ కాలం మంచివాడిగా ఉండనివ్వలేదు. దాంతో క్యాథరిన్ కి 19 ఏళ్లు వచ్చే నాటికి మిరియా అతడికి విడాకులిచ్చింది. కానీ బడ్ ఆరోగ్యం క్షీణించి తర్వాత ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ చేయించడంలో మిరియా బాధ్యతగా వ్యవహరించింది. ఏదేమైనా క్యాథరిన్ కన్నతండ్రి చెట్ అని చెప్పడంతో పాటు గతంలో చెట్తో తాను దిగిన ఒక ఫోటోని క్యాథరిన్ చేతికి అందించింది మిరియా. పుట్టాక ఒక్కసారి కూడా కన్న తండ్రిని చూడలేకపోయానన్న అసంతృప్తి క్యాథరిన్ ని తీవ్రంగా వేధించింది. అతడి వివరాలతో ఎన్నో క్లాసిఫైడ్ ప్రకటనలు ఇచ్చింది. మీడియా పక్షంలో పలు రికార్డులను ప్రకటించింది.
తల్లి ఇచ్చిన ఏకైక ఫోటోను ఎన్నో ప్రింట్స్ వేయించి ప్రచారం చేయించింది. 1988లో ఈ నిజం క్యాథరిన్కి తెలిసినప్పటి నుంచి నేటికి ఆమె తన తండ్రి సమాచారం కోసం వెతుకుతూనే ఉంది. కానీ చిట్ ఆచూకీ దొరకలేదు. ఒక కూతురు తండ్రి కోసం పడిన రుణానుబంధం అంతవరకే కాబోలు. అందుకే చిట్ ఏమయ్యాడో నేటికి మిస్టరీగానే మిగిలింది. కానీ కొన్ని సమాచారం ప్రకారం ఒక అన్సాల్వ్డ్ మిస్టీరియస్ టీవీ షో అనేది ఒకటి ఉండేదంట. 1994లో అమెరికాలో తప్పిపోయిన మనుషులను వెతికి పెట్టే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలో ఆమె సంప్రదించిందంట. ఆ షో వారు క్యాథరిన్ కథను డాక్యుమెంటరీగా సీజన్ 6 ఎపిసోడ్ 29గా షూట్ చేశారు. ఆ ఎపిసోడ్ లో క్యాథరిన్ స్వయంగా స్టూడియోకి వచ్చి తన తండ్రి పాత ఫోటో చూపిస్తూ మా నాన్న గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి అని తన స్టోరీ మొత్తం చెప్పిందంట. ఆ ఎపిసోడ్ అమెరికా అంతటా మిలియన్ల మంది ప్రజలు చూశారంట. చూసిన ఒకరు ఆఫీస్కి ఫోన్ చేసి క్యాథరిన్ తండ్రి గురించి సమాచారం ఇచ్చారంట. అన్సాల్వ్డ్ మిస్టీరియస్ టీమ్ సహాయంతో క్యాథరిన్ బెల్చర్ తన తండ్రిని నేరుగా కలిసిందంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఇలా జరిగి ఉంటే మాత్రం ఆ తండ్రి కూతుల కలయికతో ఈ మిస్టరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయినట్టే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.